పిలిస్తే పలికే శ్రీరాముడి దేవాలయమిది. భారతదేశంలోనే హనుమంతుడు లేని రామాలయాన్ని చూశారా? ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచిన రామాలయం ఇది. ముస్లింని సైతం తన పరమ భక్తుడిగా మార్చుకున్న శ్రీరాముడి మహాక్షేత్రం. స్వయంగా ఆ శ్రీరాముడే సీతా లక్ష్మణులతో మృకండు మహర్షి, శృంగి మహర్షులకు యాగరక్షణ చేసిన పుణ్యస్థలమిది. జాంబవంతుడే సీతారామ లక్ష్మణుల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఏకశిలా నగరము. ఆలయ విశిష్టత, అడ్రస్, టైమింగ్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లొకేషన్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేసేయండి. శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన ఒంటిమిట్టలోని ప్రాచీన హిందూ దేవాలయము. కడప నుంచి రాజంపేటకు వెళ్లే మార్గంలో 27 కిలోమీటర్ల దూరంలో ఈ ఒంటిమిట్ట ఉంది. సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రము ఏకశిలా నగరముగా ప్రసిద్ధి చెందింది. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ ఆలయం ఉన్న ఒంటిమిట్ట ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచింది. ఇక ఆలయ విశేషాల్లోకి వెళ్తే ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహాలు రాముడు, సీత, లక్ష్మణుడు ఒకే శిలలో చెక్కబడ్డాయి. దేవాలయంలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయం మన భారతదేశంలో ఇదొక్కటే. శ్రీరాముడు, హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు స్థల పురాణం చెప్తుంది. రామ లక్ష్మణులు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగ రక్షణకు తీసుకున్నాడని మనందరికీ తెలిసిందే కదా. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతీకగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశారని పురాణాలలో తెలుసుకోవచ్చు. ఇక్కడి ప్రజల విశ్వాసం కూడా ఇదే. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది. సీతమ్మ కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని అంటుంటారు. ఇక గోపుర విషయానికొస్తే గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఫ్రెంచ్కి చెందిన ఓ యాత్రికుడు ట్రెవెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం కూడా ఒకటని కీర్తించాడు. ఈ కోదండ రామాలయానికి 3 గోపుర ద్వారాలున్నాయి. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు ఉంటుంది. సరళ కవి, సహజ కవి అయిన శ్రీ 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 బొమ్మెర పోతన గారి విగ్రహాన్ని మనం ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. ఆలయంలోని రంగమండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. ఈ రంగమండపాన్ని 32 శిలా స్తంభాలతో నిర్మించబడింది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లీ రాజులు ఈ ఆలయాన్ని 3 దశలుగా నిర్మించారు. ఈ ఆలయ స్తంభాల పైన రామాయణ, భాగవత కథలను మనం చూడవచ్చు. ఇక టెంపుల్ టైమింగ్స్ కి వస్తే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. వీటన్నిటికన్నా ముందు మనం ఇమాం బేగ్ బావి గురించి తెలుసుకోవాలి. ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాలలో ఇమాం బేగ్ బావి కూడా ఒకటి. ఇమాం బేగ్ 1640వ సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని అక్కడి వారు సమాధానం ఇవ్వగా ఆయన 3 సార్లు రాముణ్ణి పిలిచాడు. అందుకు ప్రతీకగా 3 సార్లు ఓ అని రాముని నుంచి సమాధానం వచ్చింది. ఇమాం బేగ్ చాలా ఆశ్చర్యానికి గురై శ్రీరాముడికి భక్తుడిగా మారిపోయాడు. ఆయన ఇక్కడి నీటి అవసరాల కోసం ఒక బావిని తవ్వడం జరిగింది. ఆయన పేరు మీదుగానే ఈ బావిని ఇమాం బేగ్ బావిగా పిలవడం జరుగుతుంది. అందువలన ముస్లింలు కూడా వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇక తెలుగువారు అమితంగా ఇష్టపడే మందార మకరందం లాంటి సహజ సరళ కవి బొమ్మెర పోతన జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలున్నప్పటికీ ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది మాత్రం ఈ కోదండరాముడికే. ఒంటిమిట్ట నివాసి ఆంధ్ర వాల్మీకి అని పేరు పొందిన వావిలి కొలను సుబ్బారావు 1863 నుంచి 1936 వరకు ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు.
ఈయన కొబ్బరి చిప్ప చేతపట్టి భిక్షయాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు 10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను స్వామివారికి చేయించగలిగాడు. స్వామివారికి ఆభరణాలను చేయించడంతో పాటు రామసేవ కుటీరాన్ని కూడా నిర్మించాడు. బొమ్మెర పోతన, అయ్యలరాజు వీరభద్రుడు, ఉప్పుగుండూరు వెంకటకవి, వరకవి మరెందరో ఈ కోదండరామస్వామికి కవితార్చన చేశారు. వావిలి కొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందారం అనే పేరున వ్యాఖ్యానం కూడా రాశాడు. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసే. ఈయన స్వామి పైన శ్రీ రఘువీర శతకాన్ని రచించాడు. ఇతని మనవడే అష్టదిగ్గజాలలో ఒక్కడైన అయ్యలరాజు రామభద్రుడు. ఇక పూజలు ఉత్సవాలు విషయానికొస్తే ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి అంగరంగ వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి డిపో నుంచి స్పెషల్ బస్సెస్ ను కూడా ఒంటిమిట్టకి ఏర్పాటు చేస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విద్య దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహించి కవి పండితులను సత్కరిస్తారు. ఇక బ్రహ్మోత్సవాలు విషయానికొస్తే చంద్రుని వెలుగులో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. ఇలా వెన్నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఒక పురాణ గాథే ఉంది. క్షీరసాగర మదనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగులో తన కళ్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు స్వామివారు. దీని ప్రకారమే రాత్రుల్లో ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ నిర్వహణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంకు అప్పగించింది. ఇక ఆలయాన్ని చేరుకోవడానికి కడప తిరుపతి రహదారిపై కడప నుంచి 26 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు. ఇక రైల్వే స్టేషన్ విషయానికి వస్తే రాజంపేట లేదా కడపలో ఉన్న రైల్వే స్టేషన్స్ నుంచి మనం ఒంటిమిట్టకి చేరుకోవచ్చు. ఇక తిరుపతి నుంచి ఒంటిమిట్టకు 116.2 కిలోమీటర్స్ ఉంటుంది. 2 hours 29 minutes పడుతుంది జర్నీకి. చూసారు కదా, సాక్షాత్తు సీతారామ లక్ష్మణులు నడిచిన పుణ్యస్థలం ఇది. మన మానవ జన్మలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పుణ్య దేవాలయాలలో ఈ ఒంటిమిట్ట కోదండ రామస్వామి దేవాలయం కూడా ఒకటి. మీరు ఇంతవరకు ఈ దేవాలయాన్ని చూడనట్లయితే ఒక్కసారైనా వచ్చి ఏకశిలలో ఉన్న సీతారామ లక్ష్మణులను తప్పకుండా దర్శించుకోండి. అత్యద్భుతమైన దేవాలయం ఇది. ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీటన్నిటికన్నా ముందు నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పోస్ట్ చేసే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని మిస్ కాకుండా చూడొచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు శాలిని తడుకు వ్లాగ్స్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.